కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ ఇండియాలో ఒక పెద్ద డార్క్ మార్క్. సమ్మర్లో ప్రశాంతంగా ట్రిప్కి వెళ్దాం, టూర్కి వెళ్దాం అని అక్కడ కాశ్మీర్కి వెళ్తే అక్కడ తీవ్రంగా ఉగ్రవాదుల దాడి, అక్కడ ఉన్న జనాల్ని చంపేస్తుంటే అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ జనాల ఆవేదన ఒకసారి చూడండి. ఏందో అని తెలిస్తే చాలు అతి దారుణంగా చంపేస్తున్నారు. టెర్రరిస్టులు భార్య బిడ్డల ముందే చంపేసి వెళ్ళి మోదీకి చెప్పండి అని అన్నారంట. ఈ ఒక్క రీజన్ చాలు పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి. టెర్రరిస్టులు ప్యాంటు విప్పు మరి చెక్ చేసి దారుణంగా చంపేశారు. ఈ దారుణం ఎవరైతే చేశారో ఈ టెర్రరిస్టులకి, దీనికి సపోర్ట్ చేసిన కాశ్మీర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాశ్మీర్లో రక్తం పారాలి. అప్పుడే చనిపోయిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ఇండియన్స్ కి, మన భారత మాతకి మనశ్శాంతి. గవర్నమెంట్ ఇప్పుడు తీసుకునే యాక్షన్ ప్లాన్ కి, చేసే కౌంటర్ అటాక్ కి ఇకపై ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాకుండా అతి దారుణంగా కఠినంగా శిక్షించి మరీ చంపాలి. వీడియో పూర్తి దాకా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. అనంతరం డిస్టిక్ లోని పాలగ్రామ్ బైసరన్ అనే కొండల్లో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి చాలా మంది, ఎంతో మంది వస్తూనే ఉంటారు. ఇది మినీ స్విట్జర్లాండ్, భూలోకంలో ఉన్న స్వర్గం లాంటిది. ఇక్కడికి వెళ్ళాలంటే మాక్సిమం కాలి నడుకుతాను, లేదంటే గుర్రం మీద మాత్రమే వెళ్ళాలి. అలా ఉంటాయి కొండలు. మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ స్టార్ట్ అయింది ఈ టెర్రరిస్టుల దాడి. 28 మంది చనిపోయారు, ఇంకా ఎంతో మంది గాయపడ్డారు. మీ రిలీజన్ ఏంటి, ధర్మం ఏంటి అని పాయింట్ విప్ మరి చెక్ చేసి దారుణంగా చంపేశారు. ఒక ఆమెమో ఇక మమ్మల్ని ఎందుకు వదిలేశారు, మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే వెళ్ళి మోదీకి చెప్పండి అన్నారంట. ఇదొక విషయం చాలు పాకిస్తాన్ లో టెర్రరిస్టులు ముక్కలుగా చేయడానికి. ఇది చేసింది ఎవరంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ, ఆర్గనైజేషన్. ఇలాంటి పనులు చేసిన ఆ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా ఆ కాశ్మీర్లోనే రక్తం పారాల్సిందే. అప్పుడే మన ఇండియన్స్ కి, భారత మాతకి మనశ్శాంతి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఏదైతే డిసిషన్ ఉందో దీని మీద మాత్రమే ఆధారపడింది. ఇకపైన ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాకుండా గవర్నమెంట్ తీసుకునే ఒక డిసిజన్ ఆ టెర్రరిస్టులకి భయం పుట్టించాలి. ఇక టెర్రరిస్టులు, ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు మట్టి కురిపించాలి. అలాంటి నిర్ణయం ఈ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోవాలి. జై హింద్.